నిన్ను ఆదరించే వాళ్ళు లేరేమో, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరేమో, ప్రేమించే వాళ్ళు లేరేమో. ఈరోజు తినడానికి కూడా కష్టంగా ఉందేమో, ఉండడానికి కూడా కష్టంగా ఉందేమో, కట్టుకోవడానికి గుడ్డ లేదేమో, తోడు నీడ లేక అల్లాడిపోతున్నావేమో. దయచేసి విను. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఒకప్పుడు దావీదు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అంతకంటే దీన స్థితిలో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన మందిరానికి కడుపు నిండా భోంచేయడానికి కొంతమంది వస్తారు. ఎందుకంటే వారంలో కడుపు నిండా భోజనం లేక అల్లాడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆనాడు దావీదు అదే కోవకు చెందినవాడు. ఒకరోజు తినడానికి కూడా తిండి లేక ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మీకు? మందిరానికి వెళ్ళాడు. అక్కడున్న యాజకుని చూసి మందిరంలో తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. దాని అర్థం ఏమిటండి? తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోయినటువంటి దావీదు తన జీవితంలో తను నమ్మినటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదని దేవుడు నిరూపించాడండి. గొల్లవాడైనటువంటి దావీదును గొప్ప రాజును చేశాడు. ఏకాకిగా మిగిలిపోయిన, ఒంటరిగా అల్లాడిపోయిన దావీదును మహా సైన్యముగా, ఒక దేశముగా దేవుడు హెచ్చించాడు.